హలో హాయ్ ఫ్రెండ్స్. ఏం తిన్నామన్న నోరైతే అసలు చేదుగా ఉంది. చికెన్ తినేంత వరకు ఏమో చికెన్ అన్నం. నిన్న చికెన్ చేసుకొని తినేసరికి ఈ రోజు అయితే చూడండి అంతా అసలు ఏం లేదు. మధ్య రెస్ట్ లేదు కదా, ఆ పని ఈ పని చేసేసరికి మనిషికి అయితే గొంతంతా రాసింది. ఫుల్ జలుబు చేసింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు జలుబు అయితే చూడండి ముక్కులతో మాట్లాడే ఉంది ఇదంతా. ఇంకా ఎందుకులే అని ఇంకా ఏమన్నా తిందామంటే నోటికి రుచి అనేది లేదు. అందుకే ఇంకా జలుబు టాబ్లెట్ వేసుకున్నా. ఇప్పుడు పర్వాలేదు, కొంచెం జలుబు అయితే తగ్గింది. అందుకే ఏమన్నా తిందామా అనిపించింది. ఏం తిందామంటే ఇంట్లో అంత ఎతుకులాడితే ఈ కొబ్బరి ముక్క ఈ బెల్లం ముక్క దొరికినాయి. ఇంక సరేలే ఈ రెండు తిందాము అని తీసుకొచ్చినాను. నాలాగా మీరు కూడా ఎంతమంది కొబ్బరి బెల్లం తింటారో చెప్పండి ఫ్రెండ్స్. ఏం లేదు, అసలు ఏం దొరకలేదు ఇంట్లో. ఇంకా ఏమని తిందామంటే అన్ని అవి ఉన్నాయి, పప్పులు అవి ఇవి. ఇంకా అందుకే ఇంకా ఈ ఫ్రిడ్జ్ లో ఈ కొబ్బరి ముక్కున్నది, దీన్ని తీసుకొని వచ్చినాను. అట్లే ఇంకా ఈ బెల్లం చూసేసరికి ఇంకా ఈ రెండు తింటే బాగుంటది అనిపించింది. కానీ ఇంట్లో నెయ్యి కూడా ఉంది. ఆ నెయ్యిలోకి కొబ్బరి వేసుకొని బెల్లం మొక్కేసుకొని తింటే కొంచెం బాగుంటది అనిపించి తీసుకొచ్చినాను. ఏమేంటి కొబ్బరి బెల్లం తింటాను అంటుంది అనుకుంటా. ఏం లేదు, అసలు నోరు చెడిపోయినట్టుంది. ఎందుకుందంటే ఫుల్ జలుబు చేసింది కదా, అందుకే అసలు ఇంకా దానివల్ల ఎట్టుంది. అది కాక ఈ మధ్య 3 రోజులు వరుసగా తలస్నానం చేసేసరికి క్లైమేట్ కూడా ఏం బాగాలేదు, చల్లగా ఉంది వాతావరణము. ఇంకా అటు ఇటు అక్కడికి ఇక్కడికి వెళ్ళేసరికి ఇంకా అట్ట అయిపోయింది. ఇంట్లో ఈ మధ్య 3 రోజులు పిల్లలు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో పని కూడా రెస్ట్ లేదు. ఆ పని ఈ పని, ఉతకడం, పెట్టడం, వండడం, కడగడం ఇదే సరిపోయింది. ఇంక ఈ రోజైతే అందరు ఎటోళ్ళటు పోయిండ్రు. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. వీళ్ళందరూ ఇంట్లో ఉంటే అబ్బా ఇంత పని చేయాలా, అసలు వీళ్ళు ఇంట్లో ఉంటే ఎందుకు ఉంటారా నాయన, ఇంత పని ఎందుకు చేయాలా అనిపిస్తుంది. వీళ్ళు పని బడి వేసరికి అబ్బా పాపం పిల్లలు ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అట్టుంటే ఇటు అనిపిస్తుంది, ఇటుంటే అటు అనిపిస్తుంది. అందుకే ఒక కొబ్బరి ముక్క అయితే తీసుకొచ్చినాను, ఒక బెల్లం ముక్క తీసుకొచ్చినాను. ఈ రెండు తిందామని తీసుకొచ్చుకున్నాను. ఇంకేం చేస్తావు, ఇంట్లో ఏం దొరకలేదు తినడానికి. శనగకాయ పప్పులు ఉన్నాయి కానీ ఎందుకులే ఇంకా అనుకొని ఇంకా ఇవైతే తీసుకొచ్చిన. నేనేమనుకున్నా అంటే 4 చిప్పలు కొబ్బరి మిగిలింది. నేనేమనుకున్నా 4 చిప్పలు కొబ్బరి మిగిలింది కదా, కొబ్బరిలో వచ్చేద్దాం అనుకున్నా. కానీ మా అమ్మాయి నిన్న మొత్తం తినేసి ఒక్క ముక్క మాత్రమే మిగిలిచ్చింది. అందుకనే ఇంకా ఈ ఒక్క ముక్కతో ఏం చేస్తావు. నేను చెప్పిన అమ్మాయి కొబ్బరిలో వచ్చేస్తానంటే వద్దులే అని మొత్తం తినింది. ఉన్న బెల్లం అంతా కాజేసిండ్రు. నిన్న 3 కలిసి తిన్నారు, ఒక్కళ్ళని కాదులే. ఇంక అందుకే కొంచెం ఉంటే తింటా ఉన్నా. ఏం చేస్తావు ఇంకా